లేయా దేవుని కృపను పొందుకున్న స్త్రీ. నిన్ను నిర్లక్ష్యం చేసిన దేవునిని గమనిస్తూనే ఉంటాడు. దానికి నిలువెత్తు నిదర్శనం లేయా. తన తండ్రి మోసం వల్ల ప్రేమించిన భర్తకు భార్యగా, ఒక అందగతైనటువంటి చెల్లెలకు అక్కగా, ఒక సామాన్యమైన స్త్రీగా మొదలైన ఆమె జీవితం, ఆమె కన్నీళ్ళు ఎవరికి కనిపించకపోయినప్పటికీ పరలోకమందున్న దేవుడు ఆమెను చూశాడు, ఆమెను దృష్టించాడు. లోకం ఆమెను తక్కువగా చూసిన దేవుడు ఆమెను గొప్పగా ఎంచుకున్నాడు. అందుకే ఆమె గర్భాన యోధాను పుట్టించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించేలాగా దేవుడు ప్రణాళిక చేశాడు. మనుషులు తిరస్కరించిన చోటే దేవుడు ఆమెను గణపరిచాడు. నీవు కూడా ఒంటరిగా ఉన్నానని, ఎవరు నన్ను ప్రేమించట్లేదని బాధపడుతున్నావా? గుర్తించుకో, లేయని చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేమ కంటే దేవుని కృప నిన్ను ఉన్నతమైన శిఖరాలకు చేరేలా చేస్తుంది. నిరీక్షణకు, దేవుని అపారమైన కృపకు సాక్ష్యం. లేయా యొక్క జీవితం గురించి అనేకమైనటువంటి మాటలు ఈ వీడియోలో మనం చూద్దాం. లేయా యొక్క సహనం ఆమె దేవుని కృపను పొందుకునేలా చేసింది. బైబిల్లో లేయా కథ చాలా భావోద్వేగంతో కూడుకున్నది. ఆమె యాకోబు మొదటి భార్య మరియు ఇశ్రాయేలు 12 గోత్రాల స్థాపకులలో ఒకరు. ఆమె కథ ఆదికాండము జెనెసిస్ 29 నుండి 30 అధ్యాయాలలో కనిపిస్తుంది. లేయా గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. నేపథ్యం మరియు వివాహం. లేయా లాబాను పెద్ద కుమార్తె. ఆమెకు రాహేలు అనే చెల్లెలు ఉండేది. బైబిల్ ప్రకారం రాహేలు చాలా అందంగా ఉండేది, కానీ లేయా కళ్ళు కంతిలేనివి, అంటే ఆకర్షణ తక్కువగా ఉన్నాయని అర్థం. యాకోబు రాహేలును ప్రేమించి ఆమె కోసం 7 ఏళ్లు పనిచేశాడు. కాని పెళ్లి రోజు రాత్రి లాబాను మోసపూరితంగా రాహేలుకు బదులు ముసుగు వేసి లేయాను పంపాడు. మరుసటి రోజు ఉదయం ఇది తెలిసిన యాకోబు షాక్ అయ్యాడు. లాబాను పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మా ఆచారం కాదు అని చెప్పి మరో 7 ఏళ్లు పనిచేసే షరతుతో రాహేలును కూడా యాకోబుకు ఇచ్చాడు. 2. ప్రేమ కోసం తపన. లేయా జీవితమంతా తన భర్త యాకోబు ప్రేమ కోసం పరితపించడమే కనిపిస్తుంది. యాకోబు రాహేలుని ఎక్కువగా ప్రేమించేవాడు, లేయాను తృణీకరించాడు, అంటే తక్కువగా చూశాడు. లేయా తాను పడుతున్న బాధను, ఒంటరితనాన్ని దేవునికి చెప్పుకునేది. 3. లేయా సంతానం మైనస్ దేవుని ఆశీర్వాదం. లేయా తృణీకరించబడటం చూసిన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. రాహేలుకు అప్పట్లో పిల్లలు కలగలేదు. ఆమెకు పుట్టిన కుమారుల పేర్లు ఆమె మనస్థితిని ప్రతిబింబిస్తాయి. రూబేను, యెహోవా నా శ్రమను చూశాడు, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది. షిమ్యోను, నేను తృణీకరించబడ్డానని యెహోవా విని నాకితనిని ఇచ్చాడు. లేవి, ఇప్పటికైనా నా భర్త నాతో హత్తుకు ఉంటాడు. యూదా, ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను అని పలికింది. ఇక్కడ నుండి ఆమె తన భర్త ప్రేమ కంటే దేవుని స్తుతించడంపై దృష్టి పెట్టింది. లేయాకు మొత్తం 6 కుమారులు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను మరియు ఒక కుమార్తె దీనా జన్మించారు. 4. లేయా ప్రాముఖ్యత, ద లెగసీ. యాకోబు రాహేలును ప్రేమించిన దేవుని ప్రణాళికలో లేయాకు గొప్ప స్థానం దక్కింది. మెస్సయ్య వంశం. యేసుక్రీస్తు లేయా కుమారుడైన యూదా వంశం నుండి వచ్చారు. యాజకత్వం, ఇశ్రాయేలీయుల యాజక గోత్రం, ప్రీస్ట్స్. లేయా కుమారుడైన లేవి నుండి వచ్చింది. అంతిమ యాత్ర. యాకోబు చనిపోయినప్పుడు ఆయనను రాహేలు సమాధి దగ్గర కాకుండా తన పితరుల సమాధి అయిన మక్పేలా గుహలో లేయా పక్కనే సమాధి చేయమని కోరాడు. సారాంశం. లేయా కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనుషులు మనల్ని గుర్తించకపోయినా, ప్రేమించకపోయినా దేవుడు మనల్ని చూస్తాడు. తృణీకరించబడిన లేయాను దేవుడు ఆశీర్వదించి ఆమె ద్వారానే రక్షకుడైన క్రీస్తు వచ్చేలా చేశాడు. తన తండ్రి చేసిన మోసం, తన్ను ప్రేమించని భర్తకు భారీగా వెళ్లాల్సి వచ్చింది. ఆ భర్త తనను పట్టించుకోకపోయినప్పటికీ దేవుడు ఆమె బాధను చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె పుట్టిన ప్రతి కుమారుని దేవుని బట్టి స్తుతించింది. యాకోబు పక్కనే లేయా ఒక సమాధి ఉంది, రాహేలు సమాధి మరొక చోట ఉంది. అంతేకాదు లేయా యేసుక్రీస్తు యొక్క వంశంలో చేర్చబడింది. ఆమె ప్రతి విషయంలోనూ మనకు మాదిరిగా ఉంది. నిరీక్షణకు, దేవుని అపారమైన కృపకు నిలువెత్తు నిదర్శనంగా లేయా నిలిచింది.